నంద్యాలలో ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి శంకర్ నాయక్ తెలిపారు. పరీక్షల నిర్వహణలో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నామని, పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు రాసే విద్యార్థులకు తాగునీరు, విద్యుత్, ఫర్నిచర్, భద్రత తదితర అన్ని మౌలిక వసతులు కల్పించినట్లు ఆయన పేర్కొన్నారు. ఎవరైనా నిర్లక్ష్యం వహించినా సహించే ప్రసక్తి లేదని హెచ్చరిస్తూ పరీక్షల నిర్వహణలో అధికారులు, సిబ్బంది కట్టుదిట్టంగా వ్యవహరించాలని ఆదేశించారు. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని ఆయన స్పష్టం చేశారు. మీడియా మిత్రులకు నమస్కారం. మరి ఈ నెల 23వ తేదీ నుండి వచ్చే నెల 24వ తేదీ వరకు మన ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు జరుగుతాయి. ఈ పరీక్షకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను జిల్లా స్థాయిలో పూర్తిగా ఏర్పాటు చేయడం జరిగింది. మన జిల్లాలో దాదాపుగా 55 పరీక్ష కేంద్రాలను మనము నియమించడం జరిగింది. ఈ 55 పరీక్ష కేంద్రాల్లో కూడా సీసీ కెమెరాలను, ఆన్లైన్ స్ట్రీమింగ్ కూడా చేయించడం జరిగింది. మరి జిల్లా కేంద్రంలో మనం ఒక కంట్రోల్ రూమ్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి టోల్ నంబర్ని కూడా మనము మీడియా వారికి తెలియజేయడం అనేది కూడా జరిగింది. అలాగే ఈ యొక్క ఆన్లైన్ స్ట్రీమింగ్ కూడా ఈ 55 పరీక్ష కేంద్రాలు ఈ జిల్లాకు సంబంధించినది పూర్తిగా కూడా సెంట్రలైజ్ చేస్తూ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వారు కూడా ఏఎస్ఏ కాలేజీ సెంటర్నైనా వాళ్ళు చూసే విధంగా, వాళ్ళు వీక్షించే విధంగా కూడా మనం ఆన్లైన్ స్ట్రీమింగ్ అనేది చేయడం జరిగింది. మరి ఈ నెల 5వ తేదీ నాడు గౌరవ జిల్లా కలెక్టర్ మరి ఎస్పీ సార్ యొక్క ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ కోఆర్డినేషన్ మీటింగ్ కూడా మనం కంప్లీట్ చేసి ఉన్నాము. మరి మన జిల్లాలో దాదాపుగా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు జనరల్ అండ్ వొకేషనల్ కలిపి 15,443 మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరవుతున్నారు. అలాగే ద్వితీయ సంవత్సరానికి సంబంధించినటువంటి విద్యార్థులు అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ విద్యార్థులు జనరల్ అండ్ వొకేషనల్ 14,424 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. అంటే దాదాపుగా 29,867 మంది విద్యార్థులు ఈ ఇంటర్మీడియట్ పరీక్షకు రాయబోతున్నారు. మరి ఈ పరీక్షకు సంబంధించి ఒకసారి మనం చూసినట్టయితే ప్రభుత్వ కళాశాలలు 19 ఇచ్చాము, ఏపీ సోషల్ వెల్ఫేర్ 1 ఇచ్చాను, ఏపీ ట్రైబల్ వెల్ఫేర్లో 1 సెంటర్ ఇచ్చాను, ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూల్స్కు 5 సెంటర్లు ఇచ్చాను. మిగిలినది ప్రైవేట్ అన్ఎయిడెడ్ జూనియర్ కళాశాలలకు 19 సెంటర్లను మనం ఏర్పాటు చేయడం జరిగినది. మరి విద్యార్థులకు ఎక్కడ కూడా అసౌకర్యం కలగకుండా మరి డిఎంహెచ్ఓ గారితో కూడా మాట్లాడి విద్యార్థులకు ఏఎన్ఎంలను ఏర్పాటు చేయాలని, ఫస్ట్ 8 కిట్స్ని కూడా తీసుకొని పోయి మరి అక్కడ ఉండాలని చెప్పేసి కూడా ఆదేశించడం జరిగింది జిల్లా కలెక్టర్ గారు. అలాగే జిల్లా విద్యాశాఖ అధికారి నుండి కూడా మరి ఎక్కడైతే స్కూల్ అండ్ కాలేజెస్ అటాచ్డ్ ఉన్నాయో అక్కడ కూడా ఫర్నిచర్స్ కానీ, అలాగే టాయిలెట్స్ కానీ, ఫ్యాన్స్ కానీ, లైటింగ్ కానీ ఎక్కడ కూడా షార్టేజ్ ఉండకుండా మరి జిల్లా విద్యాశాఖ అధికారిని కూడా మనం కోరడం జరిగింది. అలాగే ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళను కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి విద్యార్థులకు ఎక్కడ కూడా అసౌకర్యం కలగకుండా ఆయా సమయాలలో, అంటే పరీక్ష సమయం మనం 8:30 పరీక్ష కేంద్రానికి విద్యార్థి చేరుకోవాలి కాబట్టి మరి 9 గంటల నుంచి 12 గంటల మధ్య ఈ ఎగ్జామ్ అనేది జరుగుతుంది కాబట్టి వారికి ఎక్కడ కూడా అసౌకర్యం కలగకుండా మరి బస్సు యొక్క ట్రాన్స్పోర్టేషన్ కూడా సజావుగా నడిపేటట్టు కూడా మరి డిపో మేనేజర్లతో కూడా మాట్లాడడం జరిగింది. వారికి కూడా జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు, అలాగే ఎస్పీ సార్ యొక్క ఆదేశాల మేరకు కూడా మనము మరి ఆదేశించడం అనేది జరిగింది. మరి మన జిల్లాలో దాదాపుగా ఈ 55 పరీక్ష కేంద్రాలకు సంబంధించి మరి స్టోరేజ్ పాయింట్స్, అంటే క్వశ్చన్ పేపర్ యొక్క స్టోరేజ్ పాయింట్ మరి ఈరోజు 19వ తేదీ, రేపు 20వ తేదీ, 21వ తేదీ 3 రోజులు క్వశ్చన్ పేపర్ సెట్ 1, సెట్ 2, సెట్ 3 అనేటివి ఆయా స్టోరేజ్ పాయింట్ అంటే పోలీస్ స్టేషన్లకు తరలించడం అనేది జరిగింది. అక్కడ ఆ యొక్క ప్రశ్నపత్రాలు మరి ట్రంక్ బాక్సుల్లో భద్రపరిచి మరి లాక్ వేసి, సీల్ వేసి ఒక సెట్ కీని పోలీస్ డిపార్ట్మెంట్కి, అనదర్ సెట్స్కి అక్కడ ఉన్నటువంటి కస్టోడియన్ ఆర్ చీఫ్ సూపరింటెండెంట్లకు అప్పగించడం అనేది జరిగింది. మరి జిల్లాలో ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లను మనం చేయడం జరిగింది. అక్కడే మరి ఎస్కాట్లను, పరీక్ష కేంద్రాల దగ్గర ఎస్కాట్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. విద్యార్థులకు త్రాగునీటి సౌకర్యం కానీ, మరి వాళ్ళకి కావాల్సినటువంటి ఓఆర్ఎస్ ఏదైనా నిరసనకు ఏమైనా గురి అయితే విద్యార్థులు ఓఆర్ఎస్ కూడా ఇవ్వడానికి కూడా అక్కడ మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా క్యాంప్ అనేది జరుగుతుంది. అంటే ఏఎన్ఎంలను మరి అక్కడ అపాయింట్మెంట్ చేయడం అనేది జరిగింది. కాబట్టి ఎవరికి ఏ పరీక్ష కేంద్రాలైనా సరే ఏదైనా ఒక చిన్న ఇష్యూ మరి మీడియా ద్వారా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానీ, ప్రింట్ మీడియా ద్వారా కానీ ఎక్కడ కూడా
అడ్వర్స్నెస్ రాకుండా ఆయా పరీక్ష కేంద్రాల్లో పనిచేస్తున్నటువంటి సూపరింటెండెంట్ డిపార్ట్మెంట్లో ఆఫీసర్లు పూర్తి బాధ్యత వహించవలసి ఉంటుంది. ఎక్కడ కూడా మీడియాను ఎగ్జామ్ హాల్లోకి ప్రవేశం కూడా ఉండకుండా మరి మా సెక్రటరీ గారు మరి ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. అలాగే జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు కూడా ఇందులో ఈ యొక్క పరీక్షకు సంబంధించిన చైర్మన్గా, మెంబర్గా కూడా ఈ పరీక్షలకు ఉన్నారు. కాబట్టి వారి యొక్క ఆదేశాల అనుసారంగా వారు ఇచ్చేటువంటి సూచనలను మనం అందరం కూడా పాటిస్తూ పరీక్షలు ప్రశాంతంగా జరిగేటట్టు అన్ని రకాలైన చర్యలు తీసుకుంటామని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ మీ అందరికీ. మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్. పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. గత 7 సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండీఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు దంతవైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడమైనది. ఫ్యామిలీ కార్డ్ లో సదుపాయాలు: కుటుంబంలోని 6గురికి 1 సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్, ఉచిత ఎక్స్రే స్కానింగ్ 1 సంవత్సరం వరకు, మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత 6 నెలలకు 2వ స్కేలింగ్ లో 50% మినహాయింపు, ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్. మా ప్రత్యేకతలు: డెంటల్ ఇంప్లాంట్, లేజర్ చికిత్స, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, స్మైల్ డిజైనింగ్, పారదర్శక క్లిప్స్, పళ్ల సెట్టు, పళ్లు లేని వారికి ఫిక్సెడ్ పళ్లు అమర్చుట, వంకర పళ్లను సరిచేయుట, చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు, పాలదంతాల పుచ్చు, విరిగిన పళ్లు, 2 వరుసల్లో పళ్లు, ఎత్తుపళ్లు వంటి సమస్యలకు చికిత్స, ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపీ. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. ఫోన్ నంబర్స్ 08514314856 and 9959153005.